ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 3 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం లేవియకాండం 14వ అధ్యాయం 7వ వచనం. వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. వ్యాఖ్యానాంశం నిత్యత్వంలో ఆయనతో. వ్యాఖ్యాన అంశం నిత్యత్వంలో ఆయనతో. వ్యాఖ్యానం: కుష్ఠరోగి పవిత్రత కొరకు ఒక పక్షి చావాలి, రెండవ పక్షి ప్రాణంతోనే వదిలివేయబడాలి. పాపము కుష్ఠరోగముతో తుల్యం. పాపి కొరకు క్రీస్తు చనిపోయి లేచినందున ఈ సాదృశ్యములన్నీ దివ్యంగా నెరవేరాయి. ఆ సజీవమైన పక్షి పైకి ఎగిరిపోకముందు చనిపోయిన పక్షి రక్తంలో ముంచబడింది. అంతటా అంతరిక్ష మార్గమునకు వెళ్ళిపోయిన దాని మీద చావు గుర్తులుడినట్లు అర్థం. క్రీస్తు కూడా మృతులలో నుండి పైకి లేచి ఆరోహణుడైన ఆయన మీద చావు గుర్తులున్నాయి. క్రీస్తు మరణంలో మనం మరణము పొందినట్టు, ఆయనతో కూడా సమాధి చేయబడినట్టు సత్యవేదము నమ్మిన మనకు బోధిస్తున్నది. అలాగైతే క్రీస్తు పునరుద్ధానంతో కూడా మనకు భాగమున్నది అనేది స్పష్టం. అవును, పరలోకమందు క్రీస్తుతో కూడా దేవుడు మనలను కూర్చుండబెట్టెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చెబుతోంది. ఆ పక్షి ఎగిరి సంతోషంతో వలసపోయింది. వెళ్ళిపోయి ఆనందించుచున్న క్రీస్తుతో భక్తుడు కలిసి ఆత్మీయంగా ఆ పై స్థలంలో ఇప్పుడు నిత్యం ఆనందించాలి. ఈ రహస్యం ఏమైనా మీకు తెలిసిందా? ఇచ్చట సాక్ష్యం కొరకున్నాం, అయితే ఆత్మలో అచ్చటనే ఆయనతో ఉన్నాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.